ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. వారి ఆర్థిక అభివృద్ధి కోసం వివిధ రకాల పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అలానే మహిళల ఆరోగ్యం కోసం కూడా పలు పథకాలను తీసుకొచ్చింది. అలాంటి వాటిల్లో ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన అనే పథకం ఒకటి. ఈ పథకం మహిళా శిశు అభివృద్ధి శాఖ ద్వారా మహిళల కోసం నిర్వహించబడుతోంది. ఈ స్కీమ్ కింద దేశంలోని ప్రతి మహిళకు పలు రకాల ప్రయోజనాలను అందించనున్నారు. అయితే ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం కింద పలు విడతల్లో గర్భిణులకు 11,000 ఆర్థిక సాయాన్ని అందజేయనున్నారు. ఈ పథకం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వర్తిస్తుందని తెలుస్తోంది. మరి ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను అందిస్తోంది. చిన్నపిల్లల దగ్గర నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు చాలా పథకాలను అమలు చేస్తోంది. అలానే గర్భిణీ మహిళలకు కూడా కేంద్ర ప్రభుత్వం పలు స్కీంలను ప్రారంభించింది. అలాంటి వాటిల్లో ఒకటి పీఎం మాతృత్వ వందన యోజన పథకం. దీనిని 2017లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇక ఈ పథకం ద్వారా దాదాపు 3 విడతల్లో 11,000 ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వం గర్భిణీ స్త్రీలకు అందిస్తుంది. ఇక ఈ పథకం ద్వారా వచ్చే ఆర్థిక సాయంతో మహిళలు వారి పిల్లలను పోషించగలరని కేంద్ర ప్రభుత్వం భావించింది. గర్భిణీ స్త్రీలకు ఉచిత మందులు, గర్భధారణకు మందులు మరియు వైద్య పరీక్షలు వంటి సౌకర్యాలు కూడా ఈ పథకం ద్వారా డబ్బులను అందిస్తున్నారు. అయితే ఈ పథకం పొందాలనుకునేవారు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పొందడానికి దరఖాస్తుదారులు తప్పనిసరిగా భారతదేశానికి చెందిన వారై ఉండాలి. అదేవిధంగా గర్భిణీ మహిళ వయసు ఖచ్చితంగా 19 సంవత్సరాలు దాటి ఉండాలి. అదేవిధంగా గర్భిణీలు బాలింతలు మాత్రమే ఈ పథకానికి అర్హులు. దరఖాస్తు చేసుకున్న వారి యొక్క బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డుతో అనుసంధానం అయి ఉండాలి. పీఎం మాతృత్వ వందన యోజన పథకానికి దరఖాస్తు చేయాలి అనుకునేవారు తప్పనిసరిగా కొన్ని ధృవపత్రాలను కలిగి ఉండాలి. గర్భిణీ స్త్రీ ఆధార్ కార్డ్, శిశు జనన ధృవీకరణ పత్రం, అడ్రస్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ బుక్, ఫోన్ నెంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం ఆన్లైన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. అలా చేయాలనుకునే వారు ఈ పథకానికి సంబంధించిన అధికారిక వెబ్సైట్ని సందర్శించాలి. మీ పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలి. అనంతరం అప్లై చేసిన వారికి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఇక ఈ దరఖాస్తు ధృవీకరణ పూర్తయిన తర్వాత ఈ పథకం కింద మీరు పొందే ఆర్థిక సహాయం నేరుగా మీ బ్యాంక్ ఖాతాలోకి వచ్చి చేరుతుంది. ఒకవేళ ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఆ అవకాశం కూడా ఉంది. ఇలా 3 విడతల్లో 11,000 రూపాయలు గర్భిణీ స్త్రీల అకౌంట్లో పడతాయి. మొదటి కాన్పుకు 5,000ను 2 విడతల్లో ఇస్తారని తెలుస్తోంది. అలానే రెండో కాన్పుకు 6,000 రూపాయలు ఇస్తారు. మొత్తంగా ఈ స్కీమ్ ద్వారా 11,000 రూపాయల ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది.